ఉమ్. నమస్తే అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా మనం మోడర్న్ ఏపీ హిస్టరీ నుండి ఆంధ్రాలో జాతీయోద్యమం అనేటువంటి టాపిక్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ వాటి ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అల్లూరి సీతారామరాజు ఏ చట్టానికి వ్యతిరేకంగా గిరిజన నిరసనకు నాయకత్వం వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మద్రాసు అటవీ చట్టం 1882. 1882 అంటే మనకు లార్డ్ రిప్పన్ గుర్తొస్తాడు. ఓకేనా? సురేంద్రనాథ్ బెనర్జీ గుర్తొస్తాడు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. అయితే ఇక్కడ మనకు ఏపీ హిస్టరీకి వచ్చినప్పుడు మనకి 1882 అంటే మనకి ఏం గుర్తు రావాలంటే మద్రాసు అటవీ చట్టం. మద్రాసు అటవీ చట్టం అనేది చేశారు. దానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు గిరిజనులకు నాయకత్వం వహించాడు. యాక్చువల్గా చూడండి, మనం ఎక్కడి నుంచో చదువుతాం, వాళ్ళు ఒకటి ఇస్తారు. కాబట్టి మనందరికీ అల్లూరి సీతారామరాజు అంటే మనందరికీ గుర్తొచ్చేటువంటి విప్లవం ఏంటంటే రంపా విప్లవం. రంపా విప్లవం అనమాట. సో 1922 నుంచి 24 మధ్య ఈ రంపా విప్లవం అనేది మనకు జరిగింది. నాయకుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజు. ఎందుకంటే ఆ ఒక్క పాయింటే కాకుండా దాని రిలేటెడ్ కనీసం 4-5 నేర్చుకుంటే మనం ఇంకేదైనా అడిగినప్పుడు ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి అల్లూరి జీవిత చరిత్ర రాసింది ఎవరు చెప్పండి? అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్రను ఎవరు రాశారు? జీవిత చరిత్ర రాసింది ఎవరు అని అడిగితే ఎర్రమల్ల నరసింహారావు. ఎవరు? ఎర్రమల్ల నరసింహారావు. నరసింహారావు అనేటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్రను రాయడం జరిగింది. అయితే అల్లూరి సీతారామరాజు సంబంధించి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అల్లూరి సీతారామరాజు యొక్క దాడులు. ఒకవేళ పర్టికులర్గా అడిగితే అల్లూరి సీతారామరాజు యొక్క దాడులు అడుగుతారు. అన్ని ఇంకొకసారి ఎక్కడైనా వచ్చినప్పుడు ఇంకో 2 విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ దాడులు చూద్దాం, ఇంకో చోట అటు. సో ఈ దాడుల్లో మనకు ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏది? ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏది అంటే మనందరికి తెలుసు చింతపల్లి. చింతపల్లి అల్లూరి సీతారామరాజు దాడి చేసిన ఫస్ట్ పోలీస్ స్టేషన్ చింతపల్లి. 1922 ఆగస్టు 22. ఓకేనా? 22 గుర్తుపెట్టు. ఆ తర్వాత రెండవది వచ్చి కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్. సెకండ్ పోలీస్ స్టేషన్ ఏదంటే కృష్ణదేవిపేట. కృష్ణదేవిపేటకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్. దీన్ని 1922 ఆగస్టు 23 నెక్స్ట్ డే దాడి చేయడం జరిగింది. తర్వాత మూడవ పోలీస్ స్టేషన్ ఇది అని అడిగితే రాజవొమ్మంగి. రాజవొమ్మంగి. రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్. ఇది కూడా 1922 ఆగస్టు 24న వరుసగా ఆ, మన అల్లూరి సీతారామరాజు దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఇంకొంచెం డెప్త్ అడగాలంటే ఈ 3 పోలీస్ స్టేషన్స్లోనూ ఒక్క పోలీస్ స్టేషన్లో వీరయ్య దొర, మిట్టెం వీరయ్య దొర ఉండేవాడు. మిట్టెం వీరయ్య దొర అల్లూరి సీతారామరాజు యొక్క అనుచరుడు. ఈ మిట్టెం వీరయ్య దొరను విడిపించడం జరిగింది. విడిపించాడు. అయితే ఏ పోలీస్ స్టేషన్లో ఉండేవాడు ఇతను అని అడగచ్చు రేపు అడిగితే రాజవొమ్మంగి. రాజవొమ్మంగి. ఓకేనా? మూడవ పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడినాడు ఇతను. అక్కడి నుంచి మిట్టెం వీరయ్యని అల్లూరి సీతారామరాజు ఆ విడిపించి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇక్కడే ఈ 3 పేర్లలోనే అల్లూరి సమాధి ఉన్నటువంటి ఒక పేరుంది. అల్లూరి సీతారామరాజు యొక్క సమాధి ఎక్కడుంది? ఎక్కడుంది? కృష్ణదేవిపేట సార్. కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు సమాధి ఉంది. తాండవ నది ఎప్పుడు? ఒడ్డున ఉంటది. వెరీ గుడ్. ఏ నది అంటే తాండవ నది. తాండవ నది ఒడ్డున ఈ సీతారామరాజు సమాధి ఉంటుంది. 1924 మే 8వ తారీఖున అతని స్మారకంగా సమాధి నాటి ఒక స్తూపాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా? చాలు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చెప్పుకుంటే కంటెంట్ అయిపోతుంది. సో ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే మనకు సబ్జెక్ట్ తెలుసుకున్నట్టు ఉంటుంది, రిలేటెడ్. అట్లా నెక్స్ట్, రెచ్చగొట్టే దేశద్రోహ వ్యాసం క్రూరమైన విదేశీ పులి. ఆ వ్యాసం పేరు ఏం పేరు? క్రూరమైన విదేశీ పులి, క్రూయల్ ఫారిన్ టైగర్ అనే వ్యాసం రాసినందుకు ఎవరికి శిక్ష విధించబడింది? ఎవరికి శిక్ష విధించబడింది? వెంకటప్పయ్య సార్, కొండ వెంకటప్పయ్య. ఆన్సర్ కరెక్ట్గా తెలిస్తే చెప్పండి, లేదంటే చెప్పండి. చెప్తారా? ఎవరైనా చెప్తారా? కరెక్ట్ ఆన్సర్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గాడిచెర్ల హరిసర్వోత్తమ. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు అంటే మనకి ఏం గుర్తు రావాలి చెప్పండి? ఆంధ్రాలో ఆంధ్రాలో ఆంధ్ర తిలక్ సార్. ఆంధ్ర తిలక్. ఎందుకు పిలుస్తారు గాడిచెర్ల హరిసర్వోత్తమరావుని ఆంధ్ర తిలక్ అని? హోమ్ రూల్ ఉద్యమాన్ని ఆ ఆంధ్రాలో స్ప్రెడ్ చేస్తారు సార్. ఫస్ట్ ఆంధ్రాలో దీని ఆన్సర్ విస్తరింపచేశాడు. వచ్చి గాడిచెర్ల.
గాడిచర్ల యొక్క బిరుదు ఏంటంటే ఆంధ్ర తిలక్. ఎందుకు ఆంధ్ర తిలక్ అంటారంటే బాల గంగాధర తిలక్ హోమ్ రూల్ ఉద్యమాన్ని, హోమ్ రూల్ లీగ్ ప్రారంభించడం జరిగింది. ఈ తిలక్ ప్రారంభించినటువంటి హోమ్ రూల్ లీగ్ ని మన ఆంధ్రాలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు బాగా వ్యాప్తి చేయడం వల్ల గాడిచర్లను ఏమని పిలుస్తారు? గాడిచర్లు ఏమని పిలుస్తారు? ఆంధ్ర తిలక్. ఆంధ్ర తిలక్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా? అలాగే ఈ గాడ్చర్ల హరిసర్వోత్తరానికి సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్ ఒకటి ఉంది మనకు ఆంధ్రాలో, ఏపీకి రిలేటెడ్. ఏంటో చెప్తారు ఎవరైనా? ఏ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించాడు జాతీయ ఉద్యమంలో భాగంగా? జాతీయ ఉద్యమంలో భాగంగా చాలా జరిగాయి. క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహము, స్వదేశీ ఉద్యమము, అంటే వందే మాతర ఉద్యమం, ఇట్లా చాలా జరిగాయి కదా. గాడ్చర్ల హరిసర్వోత్తరం పర్టికులర్ గా ఆ, ఏది? వందే మాతర ఉద్యమం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వందే మాతర ఉద్యమానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావానికి చాలా లింక్ ఉంది. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, వందే మాతరం అనేది ఒక మనకు తెలుసు జాతీయ గేయం, అవునా? కాబట్టి పాట అందరూ తెల్లవారి ప్రేయర్లో పడతారు. ఆ పాట సరైన గాడిలో పాడాలి. ఎలా పడితే అలా పాడకూడదు. గాడి తప్పిందంటాం, సరిగా పాడకూడదు. అలా గుర్తుపెట్టుకోండి. వందే మాతరం ఉద్యమానికి, ఈ వందే మాతరం ఉద్యమంలో భాగంగా మన ఆంధ్రాలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఏమేమి జరిగాయి చెప్తారు ఎవరైనా? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? వందే మాతరం ఉద్యమంలో భాగంగా ఆంధ్రాలో జరిగినటువంటి సంఘటనలు ఎన్ని? 4 సంఘటనలు. ఆంధ్రాలో రాజమండ్రి ప్రధానంగా కళాశాల నాలుగు జరుగుతాయి. దానికి కోడ్ ఏమని గుర్తుపెట్టుకుంటారంటే, చిన్న కోడ్ గుర్తుపెట్టుకోండి. వందే మాతరం కదా. రాకా కోతి, రాకా కోతి, రాకా కోతి. రా అంటే రాజమండ్రి కళాశాల సంఘటన, రా అంటే రాజమండ్రి కళాశాల సంఘటన. అలాగే కా అంటే, కా అంటే కాకినాడ దొమ్మి కేసు, కాకినాడ దొమ్మి కేసు. అలాగే కో అంటే కోటప్ప కొండ సంఘటన, కోటప్ప కొండ సంఘటన. అలాగే తి అంటే తెనాలి, తి ఫర్ తే అని గుర్తుపెట్టుకోండి, తెనాలి బాంబు కేసు. ఓకేనా? తెనాలి బాంబు కేసు. ఇవి వందే మాతర ఉద్యమంలో భాగంగా మన ఆంధ్రాలో జరిగినటువంటి సంఘటనలు. ఇందులో గాడిచర్ల హరిసర్వోత్తమరావుతో సంబంధం ఉన్నటువంటి సంఘటన ఏంటండి? గాడిచర్ల హరిసర్వోత్తమరావుతో సంబంధం ఉన్నటువంటి సంఘటన ఏది? వందే మాతరం. అయ్యో, వందే మాతరంలో భాగంగానే ఈ 4 జరిగింది. మైండ్ యాడ్ పెట్టుకొని ఉంటుండాలి. ఈ 4గిట్లో ఒక్కదాంతో గాడిచర్లకు సంబంధం ఉంది. అదే రాజమండ్రి కళాశాల సంఘటన. ఓకేనా? ఓకేనా? రాజమండ్రి కళాశాల సంఘటన మనకు చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి కళాశాల సంఘటన మరి ఏం జరిగింది? రాజమండ్రి కళాశాల సంఘటనలో ఏం జరిగింది? సింపుల్ గా చూస్తే, రాజమండ్రి కళాశాల సంఘటన బిపిన్ చంద్రపాల్ పర్యటన సందర్భంగా ఇది జరిగింది ఆంధ్రాలో. ఎప్పుడు జరిగింది? 1907 ఏప్రిల్ 24న జరిగింది. 1907 ఏప్రిల్ 24న జరిగింది. అప్పుడు ఈ కాలేజీకి ఒక ప్రిన్సిపల్ ఉండేవాడు. ఎవరు ఆ ప్రిన్సిపల్? మార్క్ హంటర్. మార్కు హంటర్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ హంటర్ ఏం చెప్తాడు? బిపిన్ చంద్రపాల్ మళ్ళీ ఈ ఆంధ్రాకి ఎందుకు వచ్చాడు, అదంతా కూడా కంటెంట్ మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు చెప్తే అది చాలా ల్యాగ్ అయిపోతుంది. సో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటిస్తున్నాడు. అందులో భాగంగా రాజమండ్రికి కూడా వస్తాడు. ఓకేనా? కాబట్టి ఈయన అంటే విజయనగరం, విశాఖపట్నం చూసుకొని అలా కాకినాడకు వచ్చి ఆ తర్వాత రాజమండ్రికి వస్తున్నాడు. ఈ రాజమండ్రికి వచ్చినప్పుడు మీరు ఎవ్వరు కూడా, నా కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఎక్కడ? మీటింగ్లో, బిపిన్ చంద్రపాల్ పెట్టేటువంటి మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు అని చెప్పి స్టూడెంట్స్ అందరి మీద ఆయన ఆర్డర్ పాస్ చేస్తాడు. ఆర్డర్ పాస్ చేసినా కూడా అయితే ఎవరు ఎవరు ఈ గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు ప్లస్ కొందరు స్టూడెంట్స్ కలిసి ఆయన మాట వినకుండా ఈ మీటింగ్కి అటెండ్ అవుతారు. ఎవరి మాట వినకుండా? హంటర్ మాట వినకుండా అటెండ్ అవుతారు. ఓకేనా? మరి ఎంతమంది స్టూడెంట్స్ మొగాలు అడిగితే 222 మంది. ఇందులో 222లో 138 మంది సస్పెండ్ అయ్యారు. ఎవరు సస్పెండ్ చేసేది? హంటర్. నా మాట వినకుండా వెళ్తారా అని చెప్పి ఆ ఏం చేస్తారంటే సస్పెండ్ చేస్తారు. దానికంటే ముందు ఆయన ఏం చేస్తారు? మిమ్మల్ని ఎగ్జామ్కి రాని అంటారు. మీటింగ్కి అటెండ్ అవ్వడమే కాకుండా ఆయన ఎగ్జామ్కి కూడా వీళ్ళు వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. ఏం చేస్తావు చేసుకొని. దాంతో కోపం వచ్చి సస్పెండ్ చేస్తాడు. ఆ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేయడంతో అందరిని యాక్సెప్ట్ చేస్తాను, కానీ గాడిచర్లని యాక్సెప్ట్ చేయడు. ఈయన టీచర్ అక్కడ. ఓకేనా? టీచర్గా పనిచేస్తుంటాడు. ఈ గాడిచర్లను అలాగే ఒక్క స్టూడెంట్
ఈయనతో పాటు ఒక స్టూడెంట్ ఉంటాడు, ఆయన పేరు కూడా మనకి ఇంపార్టెంట్. గాడిచర్లతో పాటు ఎవరంటే కె రామచంద్రరావు. ఓకేనా, కె రామచంద్రరావు. వీళ్ళిద్దరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలో చేయను అని చెప్తారు. ఎందుకంటే ఈ రామచంద్రరావే మెయిన్ కాబట్టి శాశ్వతంగా కాలేజీ నుంచి అబ్బాయిని తరిమేస్తాడు. గాడిచర్లను ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి కూడా ఇంకెత్తను పనికిరాడు, అనర్హుడుగా ప్రకటిస్తూ ఒక అరెస్ట్ అనేది జారీ చేసి అరెస్ట్ చేస్తారు గాడిచర్లను. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఆ తర్వాత ఈయన కోపం వస్తుంది గాడిచర్లు, నా మీదనే మీరు ఇట్లా చేస్తారా, నేనేం తగ్గేదేలే అన్నట్టు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అంటే ఇప్పుడు అంత కోపం మనలకు. వెంటనే స్వరాజ్ అనేటువంటి ఒక పత్రికలో, స్వరాజ్ పత్రిక ఉంటుంది, ఈ స్వరాజ్ పత్రికలో ఒక వ్యాసం రాస్తాడు మళ్ళీ తగ్గకుండా. అదేం పత్రికలో వ్యాసం రాసినంత మాత్రాన ఏమైపోతుందంటే, ఆ వ్యాసం దేనికంటే గవర్నమెంట్కి అగైనెస్ట్, బ్రిటిష్ ప్రభుత్వానికి అగైనెస్ట్ గా ఒక వ్యాసం రాస్తాడు. ఓకేనా. అయితే దేని గురించి రాస్తాడు ఈ వ్యాసం అంటే తిరునల్వేలి కుట్ర. ఇది ఇంపార్టెంట్. తిరునల్వేలి కుట్ర అనేది ఒకటి ఉంటుంది, న్యాయమూర్తిని లేపేస్తారు. మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో నేర్చుకుంటాం. ఓకేనా. ఎవరు ఎవరు ఒంబో అయ్యర్ అనేటువంటి ఒక ఆయన లేపేస్తారు అనమాట ఒక న్యాయమూర్తిని. కాబట్టి ఆయన ఈ ఒంబో అయ్యర్ను పొగుడుతూ మనోడు వ్యాసం రాస్తాడు, గవర్నమెంట్ అగైనెస్ట్ గా పొగుడుతూ వ్యాసాలు రాయడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆ తర్వాత ఈ వ్యాసానికి ఒక పేరు కూడా పెడతాడు. ఈ వ్యాసానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే అరరే ఫిరంగి క్రూర వ్యాఘ్రమ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే స్టేట్మెంట్ అటే అడిగినాడు. అరరే ఫిరంగి క్రూర వ్యాఘ్రమ అనే పేరుతో మనోడు వ్యాసం రాశాడు. మనోడు వ్యాసం రాశాడు. దాంతో మనోడిని రాజద్రోహం కింద అరెస్ట్ చేసేసి 3 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఓకేనా. కాబట్టి రాజకీయ ద్రోహానికి శిక్ష పడిన తొలి సంపాదకుడు ఎవరు ఆంధ్రప్రదేశ్లో అంటే మనోడే. ఎవరు? గాడిచర్లు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంతకుమించి పెద్దగా మనకేం వద్దు, ఎక్కువ చెప్పుకుంటే లాగ్ అయిపోతుంది. మళ్ళీ ఏడని వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి త్రివర్ణ పతాకాన్ని అంటే జాతీయ జెండాని రూపకల్పన చేసి అప్పగించిన స్వాతంత్ర సమరయోధుడి పేరేంటి? సింపుల్ క్వశ్చన్. ఎవరు చెప్తారు చెప్పండి, ఎవరు చెప్తారు? ఉమ్, సార్ పింగళి వెంకయ్య. ఉమ్, ఉమ్. పింగళి వెంకయ్య. పింగళి ఇంతసేపు వెంకయ్య. పింగళి వెంకయ్య అంతే కదా, తెలిసిందే కదా, పింగళి వెంకయ్య కదా. ఎవరికైనా డౌట్ ఉందా? ఎక్కడిచ్చాడు? పింగళి వెంకన్నమ జ- నసపుత్రి కంట. ఆ, ఎక్కడిచ్చాడు? ఎక్కడిచ్చాడు? 1921 విజయవాడ సభలో కదండి ఆ, సార్. అది. ఓకేనా. 1921 విజయవాడ సభ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ ఐఎన్సీ జరుగుతున్న టైం కదా సార్. కాంగ్రెస్ సైన్స్ అనేది జరుగుతుంది. అందులో ఎస్. 1921 ఐఎన్సి విజయవాడ. ఈ విజయవాడ సమావేశం జరిగినప్పుడు ఈ విజయవాడకు గాంధీ వస్తాడు. ఇప్పుడు కూడా గాంధీనగరం ఉందంటే విజయవాడలో ఒక రోడ్డుకి. ఈ గాంధీని మన పింగళ వెంకయ్య కలిసి ఇస్తాడు. ఈ పింగళ వెంకయ్య ఎక్కడి నుండి వచ్చాడు చెప్పండి ఎవరండి? పింగళ వెంకయ్య ఎక్కడి నుండి వచ్చాడు గాంధీని కలవడానికి? ఎవరైనా చెప్తారా? తెలీదు సార్. తెలీదా? సిస్టర్ చెప్పండి. పింగళ వెంకయ్య గాంధీని కలవడానికి ఎక్కడి నుంచి వచ్చాడు? మచిలీపట్నం నుండి. అదేం పెద్ద క్వశ్చన్. ఓకే, ఓకే. మచిలీపట్నం నుండి వెళ్ళి మచిలీపట్నం నుండి వెళ్ళి మహాత్మా గాంధీని కలిసి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? త్రివర్ణ ఇది సార్, జెండా ఇస్తాడు సార్. జెండాని ఇవ్వడం జరుగుతుంది పింగళ వెంకయ్య. ఓకేనా, అది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏమైనా దొరుకుతుందేమో చూస్తుంది పింగళ వెంకయ్య గురించి. తెలియదు, మనం దాని గురించి అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో క్రింది ఏ సంఘటన సంబంధాన్ని కలిగి ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా చెప్పండి. ఉమ్, చెప్పండి చెప్పండి. సమావేశంలో అలన్ అక్టేవియన్ హ్యూమ్ హాజరయ్యారు విజయవాడకు. బ్రిటిష్ ప్రభుత్వం నుండి పూర్తి స్వాతంత్రం కోరుతూ ఓ తీర్మానం ఆమోదించబడింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మరియు లార్డ్ ఇర్విన్ మధ్య చర్చలు గాంధీ ఇర్విన్ ఒప్పందంపై సంతకం చేయడానికి దారితీశాయి. స్వాతంత్ర ఉద్యమానికి ఎంకే గాంధీ నాయకత్వం అంగీకరించబడింది. ఏం జరిగింది 21లో? సార్ 2 నా సార్? 4 గాంధీ ఉద్యమానికి గాంధీ నాయకత్వం అంగీకరించబడింది అనమాట. ఓకేనా? మహాత్మా ఓకే. గాంధీని అందరూ కూడా నాయకుడిగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎప్పుడు 1921 విజయవాడలో జరిగిన కాంగ్రెస్ ఆ, వర్కింగ్ కమిటీ ఓకేనా? సమావేశంలో. దాని గురించి ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిందిగా. కాబట్టి 1921 ఐఎన్సి మనకు ఆంధ్ర రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి చూద్దాం. 1921 ఐఎన్సి విజయవాడ. ఓకేనా? మరి ఇక్కడ మన ఇంపార్టెంట్ ఏ ఉద్యమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది? ఎవరు చెప్తారు? ఏ ఉద్యమంలో భాగంగా జరిగింది 21 అంటే? టక్కటక్కగా చెప్పాలి. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరిగింది. 21 అంటే 1920 అంటే ఏమొస్తుంది? సహాయ నిరాకరణ, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో భాగంగా ఇది జరగడం జరిగింది అనమాట. బాగా గుర్తుపెట్టుకుంది. అయితే ఈ సమావేశానికి మనందరికి తెలుసు విజయవాడలో జరిగింది. ఇక్కడ పింగళ వెంకయ్య వచ్చాడని మనం ఇందాక చెప్పుకున్నాం. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందని ఒకవేళ మన దరిద్రం బాగాలేక అడిగితే మార్చి 31 నుండి ఏప్రిల్ 1 వరకు ఒక 2 రోజులు. మార్చి 31 ఏప్రిల్ 1 ఒక 2 రోజులు జరిగింది. ఒక 2 రోజులు ఇది జరిగిందన్నమాట. ఓకేనా? అయితే గాంధీ హాజరయ్యాడు. గాంధీ గారి సతీమణి కస్తూరిబా గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరైంది. ఓకేనా? అలాగే ఇంకోటి ఏంటంటే నెహ్రూ ఫ్యామిలీ తండ్రి కొడుకు ఇద్దరు అటెండ్ అయ్యారు. తండ్రి అండ్ కొడుకు అంటే మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు హాజరయ్యారు. అలాగే భారత మొదటి ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఓకేనా? వీళ్ళు మెయిన్. ఇంకా చాలా మంది ఉన్నారు, చిత్తరంజన్ దాసు, లాలా లజపత్ రాయ్, వీళ్ళంతా మనకొద్దు, ఇది మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ సమావేశానికి మద్రాసు నుండి ఎవరు హాజరయ్యారు అని అడుగుతారు. ఓకేనా? ఎందుకంటే ఆంధ్ర నాయకులు కొండా వెంకటప్పయ్య చాలా మంది ఉంటారు. అయితే మద్రాసు నుండి హాజరైంది ఎవరు అని అడుగుతారు. ఒకటి చక్రవర్తుల రాజగోపాలాచారి, రాజాజీ. నెంబర్ 2 వచ్చి సంతానం పిల్లై. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు సంతానం పిల్లై. ఈ క్వశ్చన్ కూడా అడిగినట్టు గుర్తుంది నాకు, అందుకని నేను చెప్పాను. మద్రాసు నుండి చక్రవర్తుల రాజగోపాలాచారి, సంతానం పిల్లై ఇద్దరు కూడా హాజరవుతారు. అలాగే తెలంగాణ నుంచి ఎవరు హాజరయ్యారు? ఇట్టడే కదా మనకు డెప్త్ అడుగుతున్నది. అంటే మాడపాటి హనుమంతరావు హాజరయ్యాడు. తెలంగాణ నుంచి అయితే మాడపాటి హనుమంతరావు ఈ సమావేశానికి హాజరవడం జరిగింది అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సమావేశానికి ఆహ్వాన సంఘం ఉంటుంది కదా, అందరిని వెల్కమ్ చేయడానికి. ఈ ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే అద్దేపల్లి రామయ్య శాస్త్రి. అద్దేపల్లి రామయ్య అని గుర్తుపెట్టుకోండి చాలా. ఓకేనా? అద్దేపల్లి రామయ్య శాస్త్రి ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడు అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఈ సమావేశానికి ఒక స్వచ్ఛంద సేవా దళం పనిచేసింది. స్వచ్ఛంద సేవా దళం. ఎందుకు స్వచ్ఛంద సేవా దళం అంటే సమావేశం సజావుగా సాగడానికి, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా క్రమశిక్షణతో జరగడానికి వీళ్ళు ఉంటారు. దాని పేరే రామదండు. ఎవరిదండి రామదండు? చెప్పి చెప్పి నోరు పోయింది నాకు క్లాసులు చెప్పినప్పుడు. రామదండు ఎవరిది? దుగ్గిరాల గోపాలకృష్ణ. దుగ్గిరాల గోపాలకృష్ణ ఇది రామదండు. ఈ రామదండు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. ఏంటి? పాస్ లేకుండా వచ్చినందుకు ఒక పెద్ద ఆయన్ని ఒక ఆవిడ ఆపేసింది. మనం చదివినాం చిన్నప్పుడు. ఎవరు ఆ పాస్ లేకుండా వచ్చింది? ఎవరు ఆపింది? ఎవరు పాస్ లేకుండా వచ్చింది? జవహర్లాల్ నెహ్రూ. ఆపింది ఎవరు? దుర్గాబాయి దేశ్ముఖ్. మనం ఇది చదివాం కానీ ఎక్కడ ఎప్పుడు అనేది మనకు చిన్నప్పుడు మనకు తెలియదు కదా. కాబట్టి ఈ విజయవాడ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ పాస్ లేకుండా వస్తే దుర్గాబాయి దేశ్ముఖ్ పాస్ లేకపోతే నాట్ అలౌడ్ అనేది, నువ్వు ఎవరైతే నాకేమనేది. కానీ ఆమె ధైర్య సాహసాలకు మెచ్చుకున్నాడు అనమాట నెహ్రూ. అందుకే ఆమెను ఆంధ్ర మహిళ అంటారు. మనం మళ్ళీ రాజ్యాంగ పరిషత్తులో చెప్పినప్పుడు ఆంధ్ర మహిళలకు ప్రాతినిధ్యం వహించింది ఏమే. మొత్తం 15 మంది మహిళలు ఉంటారు. వాళ్ళలో ఆంధ్ర వాళ్ళకు రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం వహించింది ఏం, పాలిటీకి వెళ్తే. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత గాంధీజీ ఏ భాషలో మాట్లాడాడు?
ఏ భాషలో ఉపన్యాసం ఇచ్చాడు? ఉన్నారా? వెళ్ళిపోయారు రుద్ర స్వామి అని. ఏ భాషలో ఉపన్యాసం ఉన్నాను ఇచ్చారు? సార్. చెప్పాలి, ఇంగ్లీష్లో. తెలిసినవి చెప్పండి, ఆన్సర్ చెప్పండి. గాంధీజీ ఆంగ్లంలో ఉపన్యాసం ఇచ్చాడు. మరి మనం ఆంధ్రాలో కదా, విజయవాడలో కదా. అప్పటికి ఇప్పుడంటే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడే మేధావులు ఉన్నారు. అప్పుడు కొత్త కొత్త కదా, ఆంగ్లం మనకు రాదు కదా. సో ట్రాన్స్లేట్ చేయాలి. ఆ ట్రాన్స్లేటర్ ఎవరు? గాంధీజీ ఇంగ్లీష్లో ఉపన్యాసాలను ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు? సరోజిని నాయుడు. సరోజిని సరోజిని నాయుడు సార్. నాయుడు. ఓకేనా? గాంధీజీ యొక్క ఆంగ్ల ఉపన్యాసాలని ఆ, ట్రాన్స్లేట్ చేసింది సరోజిని నాయుడు. మరి ఇంగ్లీష్లోనే మాట్లాడితే కాదు కదా, మన భాషలో కూడా కదా మాట్లాడాలి గాంధీ. అందుకని హిందీలో కూడా హమ్కో హిందీ ఆతా హై అన్నాడు ఆయన. అనేది ఉంది. అప్పుడు హిందీలో మాట్లాడింది ఎవరు? ట్రాన్స్లేటర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ సార్. దుర్గా భాయ్. ఎలా గుర్తుపెట్టుకుంటారు? భాయ్ అనేది హిందీ పదం, ఉర్దూ పదం, అలా గుర్తుపెట్టుకునేసేయండి. దేశ్ముఖ్. ఓకేనా? ఇంగ్లీష్లో మాట్లాడింది అనువదించింది సరోజిని నాయుడు. గాంధీజీ హిందీ యొక్క ఉపన్యాసాన్ని అనువదించింది ఎవరంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆ తర్వాత ఈ సమావేశంలోనే మహాత్మా గాంధీకి త్రివర్ణ పతాకాన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇందులో తెలుపు రంగులో ఏముండాలని చెప్పాడు గాంధీ? తెలుపు రంగులో ఏముండాలని చెప్పాడు జెండాకు? పింగళ వెంకయ్య ఇస్తే శాంతి. తెలుపు రంగులో ఏముండాలని చెప్పాడు? అశోక చక్రం ఉండాలని చెప్పాడా? చరక అంటే రాట్నం ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు అశోక చక్రం ఉందిగా, అప్పుడు తెలుపు రంగు, మధ్యలో తెలుపు రంగులో రాట్నం ఉంటే బాగుంటుంది అని చెప్పి గాంధీ పింగళ వెంకయ్యకు సూచించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ జెండాని ఈ సమావేశంలోనే దీనికి ఆమోదం తెలిపారు, జాతీయ జెండా. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలాంటివి? ఇక్కడి నుంచి మనకు ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? అందుకని మనం సమావేశం గురించి ఒకసారి చెప్పుకునేస్తే కంటెంట్ అంతా మైండ్లో ఉంటుందని చెప్పాం. మరి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి? నెంబర్ 1 తిలక్ నిధి. మనందరూ తెలుసు, బాలగంగాధర్ తిలక్ మరణిస్తాడు. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన రోజే బాలగంగాధర్ తిలక్ మరణిస్తాడు. కాబట్టి తిలక్ నిధి అని చెప్తారు. ఎంత? 1 కోటి రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తారు అని. అలాగే 1 కోటి సంతకాలు కూడా సేకరిస్తారు. 1 కోటి రూపాయల నిధి, 1 కోటి సంతకాలు సేకరిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఖద్దరు ఉద్యమాన్ని బాగా చేపట్టాలి. అంటే విదేశీ వస్త్రాలను బహిష్కరించాలి, స్వదేశీ వస్త్రాలనే అందరూ ధరించాలి. అందులోనూ ఖద్దరు బాగా ధరించాలి, ఎందుకంటే చేనేత కార్మికులు కదా. అందుకని ఖద్దరు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి 20 లక్షల చరకాలు తయారు చేయాలి. చరక అంటే రాట్నం. 20 లక్షల చరకాలను సమకూర్చుకోవాలి, తయారు చేయాలి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే నెంబర్ 3, ఇది ఇంపార్టెంట్, మద్యపానము, అంటరానితనం. మద్యపానము, అంటరానితనం, ఈ రెండింటిని కూడా నిషేధించాలి. ఇవన్నీ ఇంపార్టెంటే. ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు అని అడుగుతారు. మద్యపానాన్ని, అంటరానితనాన్ని నిషేధించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అలాగే జాతీయ విద్యా సంస్థలు, దీంతో పాటు గ్రామ పంచాయతీలు మనమే ఏర్పాటు చేసుకోవాలి. జాతీయ విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలు మనం ఏం చేయాలి? ఏర్పాటు చేసుకోవాలి. జాతీయ విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది, హిందూ ముస్లిం ఐక్యత కోసం పాటుపడాలి, కలిసిమెలిసి ఉండడానికి పాటుపడాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఓకేనా? అయితే అయితే ఇక్కడ తిలక్ నిధి ఎప్పుడైతే 1 కోటి రూపాయలతో 1 కోటి రూపాయలతో 1 కోటి రూపాయలతో నిధి సమీకరణ చేయాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ మహాత్మా గాంధీ దాన్ని ప్రారంభించి జోలి పట్టాడు. జోలి పట్టడం అంటే తెలుసుగా, టవల్ ముందుకు సాంచి అడుక్కోవడం అనమాట. ఎప్పుడైతే గాంధీ జోలి పెట్టాడో వెంటనే తమ చూడండి, 2 మహిళలు మంగళసూత్రంతో సహా తీసి దాంట్లో ఒక ఆమె వేసేసింది. ఆమె పేరు మాగంటి అన్నపూర్ణమ్మ. మనందరికి తెలుసు మాగంటి అన్నపూర్ణమ్మ. అందులో ఒక దేవదాసి కూడా ఉంది. ఆమె కూడా తన యావదాస్తిని ఇచ్చేసింది. యామిని పూర్ణతిలకం. యామిని పూర్ణతిలకం ఏమొచ్చి దేవదాసి. ఓకేనా? కాబట్టి మాగంటి అన్నపూర్ణమ్మ, మాగంటి బాపినీడు ఉంటాడు, వాళ్ళ భార్య ఆవిడ. వాళ్ళిద్దరు కూడా మహిళలు ముందుకు వచ్చి వాళ్ళ ఆస్తిని, బంగారాన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? అది తర్వాత అంటే ఏమో బంగారాన్ని ఇచ్చిందని గుర్తుపెట్టుకొని, ఏమో తమ యొక్క యావదాస్తిని యామిని ఇచ్చింది. యామిని యావదాస్తి 2 యాతో గుర్తుపెట్టుకోండి. ఇలా ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఎక్కడైతే ఈ ప్లేస్లో మీటింగ్ జరిగిందో, ఈ మీటింగ్ జరిగినటువంటి ప్లేస్ విజయవాడలో ఉంది కదా, దానికి గాంధీనగర్, నేను ఇందాక చెప్పాను కదా,
గాంధీనగర్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఓకేనా? అంతే, ఇంకా మనకు అంతకు మించి ఏం అవసరం లేదు, ఎక్కువ వెళ్ళిపోతుంది, ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడే ఉద్యమానికి గాంధీ నాయకత్వం అంగీకరించారు. గాంధీని నాయకత్వం బాగుంటుంది, గాంధీ నాయకత్వం అని చెప్పి. నెక్స్ట్ చూడండి, ఆంధ్ర కేసరి. ఉమ్, ఉమ్. ఎవరమ్మా పోయిరండి సార్, ఇంకా చెప్పాలా? ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం టంగుటూరి ప్రకాశం ప్రకాశం పంతుల. పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు. అవునా? అవునా? ఉమ్. సరే, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? సైమన్ కమిషన్ అప్పుడు సార్. వెరీ గుడ్. సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ భారత పర్యటన. ఎందుకు వచ్చింది సైమన్ భారత్కు? ఏం పని బాటలేదా వాళ్ళకు? ఆ? సైమన్ కమిషన్కి ఏం పని బాటలేదా? 1928లో కదా వచ్చింది ఇది. ఏం పని బాటలేదు చెప్పాలి, ఎందుకు వచ్చింది సైమన్? 1919లో మాంటెక్ చేమ్స్ఫర్డ్ చట్టాలు మాంటెక్ వచ్చాయి. చేమ్స్ఫర్డ్ పాలిటిక్ వెళ్ళాలి సంస్కరణలు మనం. వచ్చేసారు. ఈ చట్టాలు, వీళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ప్రజల్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చారు వీళ్ళు. ఓకేనా? కానీ ఈ చట్టమే నచ్చలా మనకు. మళ్ళీ దాని మీద ఒక కమిటీ, అది మళ్ళీ మన ఇండియాలో పర్యటన. అందులో ఈ కమిటీలు ఏంటి, మొత్తం 8 మంది ఉంటారు, 1+7. అందరూ బ్రిటిష్ వాళ్ళే, మన వాళ్ళు ఒకళ్ళే. మన గోడిని దేవుడు. అందువల్ల ఏం చేసింది భారత జాతీయ కాంగ్రెస్, ఏం చేసింది? సైమన్ గో బ్యాక్. ఆంధ్రాకి వచ్చి 1928 గుర్తుపెట్టుకోండి. ఐఎన్సి, సరే, ఐఎన్సి ఏం చేసింది? సైమన్ గో బ్యాక్ అనేటువంటి నిరసనలు చేయాలి దేశమంతా అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవునా? అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఎవరు సహకారం ఇవ్వకూడదు, వాళ్ళు ఏమన్నా అడిగిన సమాధానం చెప్పకూడదు, అలాగే సైమన్ గో బ్యాక్ నినాదాలు చేసి వాళ్ళందరూ తరిమేయాలి అని చెప్పి. సరే, ఫస్ట్ ఎక్కడికి వచ్చారు వీళ్ళు? సైమన్ ఫస్ట్ ఎక్కడికి వచ్చారు? ఫిబ్రవరి 3న, 1928 ఫిబ్రవరి 3న ఎక్కడికి వచ్చారు? బొంబాయికి వచ్చారు. ఫస్ట్ ఫస్ట్ బొంబాయికి వచ్చారు. అక్కడ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. పోర్రా అన్నాడు. ఏమన్నాడు? పోరా అన్నాడా? సైమన్ గో బ్యాక్ అని నినాదాలు చేసింది ఎవరు బొంబాయిలో? అంటే అంటే సైమన్ ఉద్యమం, సైమన్ యొక్క పర్యటన అడ్డుకునింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా? ఆ తర్వాత తెనాలి మరియు గుంటూరు, ఈ 2 చోట్ల కూడా, టీ ఫర్ తెనాలి, జీ ఫర్ గుంటూరు అని గుర్తుపెట్టుకోండి. తెనాలి, గుంటూరు ఈ 2 చోట్ల కూడా రైల్వే స్టేషన్స్లో ఏం చేశారు? నిరసిస్తూ సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదాలు ఇచ్చింది ఎవరు అంటే ఉన్నయ్య శాస్త్రి. ఉన్నయ్య శాస్త్రి ఎవరు? ఉన్నయ్య శాస్త్రి. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ పర్టికులర్ గా గుంటూరుకు వచ్చినప్పుడు సంపూర్ణ బంద్, నడింపల్లి సార్. అస్సలు సంపూర్ణ బంద్ అనమాట. ఇంకెవ్వరు కానీ బయట తిరగడానికి లేదు, వెహికల్స్ కానీ మనుషులు కానీ. ఎవరు? నడింపల్లి నరసింహ శాస్త్రి. అవునా? ఈయన సంపూర్ణ బంద్ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత విజయవాడకి వెళ్ళారు. చూడండి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు: తెనాలి, గుంటూరు, ఇప్పుడు విజయవాడకి వచ్చారు. ప్రేమమ్మ వాళ్ళ ఊరికి వెళ్తానే అప్పుడు ప్రేమమ్మ ఏం చేసింది? ఒక లెటర్ ఎత్తుకొని వాళ్ళకి ఇచ్చినారమ్మా. ఓకే, కాబట్టి విజయవాడకి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, అవును, ఒక కవర్ పంపించారు వాళ్ళు, ఒక కవర్ అవును వెళ్ళింది సార్, వాళ్ళు. నేను ఇవ్వలేదు కానీ అయ్యదేవర కాళేశ్వరరావుతో ఇప్పించాను. కవర్ ఇచ్చారు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే సైమన్ వాళ్ళకి వెళ్ళింది కవర్. సైమన్ దాన్ని ఓపెన్ చేస్తే ఏమనుంది? ఓర్రా మీ దేశానికి అని, గో బ్యాక్ సైమన్ అని గో ఉందండి. బ్యాక్ అని సార్. సైమన్ గో బ్యాక్ అని ఉందండి. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఎవర్రా ఇంత పని చేసింది అంటే ఏం చెప్పారు? మున్సిపల్ చైర్మన్ అన్నారు. విజయవాడలో మున్సిపాలిటీ ఉంది, ఆ మున్సిపల్కి ఒక చైర్మన్ ఉన్నాడు, చాలా పవర్ఫుల్ ఆయన ఎవర్రా మహానుభావుడు అంటే అయ్యదేవర కాళేశ్వరరావు సైమన్ గో బ్యాక్ అనేది ఇవ్వడం జరిగిందన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆ తర్వాత ఆ, ఆ, ఈ ఈ సమయంలోనే ఈ సైమన్ ఆంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు ఈ సైమన్ వ్యతిరేక ఉద్యమాన్ని చూసి ఒక ఆయన బాగా ఇన్స్పైర్ అయిపోయాడు. అబ్బా, ఎలా ఉంటుందా స్వతంత్రం కోసం పోరాడితే, నా దేశానికి విముక్తి కావాలని బ్రిటిష్ వాళ్ళ నుండి పోరాడితే ఇంత మజా వస్తుందా అని చెప్పి, బిర్యానీ తింటే కూడా ఇంత కిక్ రాలేదు కదరా అనేసి మనోడు ఏం చేసినాడు? ఇన్స్పైర్ అయిపోయి ఆ ఆంధ్ర యువజన ఉద్యమం అనేది ఒకటి స్టార్ట్ చేశాడు. ఎవరు? ఆంధ్ర యువజన ఉద్యమం. సైమన్ గోబ్యాక్
ఉద్యమాన్ని చూసి మనోడు ఇన్స్పైర్ అయ్యి ఆంధ్ర యువజన ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఒక పత్రిక కూడా స్టార్ట్ చేశాడు. ఉద్యమమే కాదు, ఒక పత్రిక. దానికి ఏకంగా కాంగ్రెస్ అని పేరు పెట్టాడు ఆ పత్రిక. ఎవరయ్యా ఆ మహానుభావుడు? ఎవరు? ఎవరు? మద్దూరి అన్నపూర్ణయ్య. ఎవరమ్మా? మద్దూరి అన్నపూర్ణయ్య అనేటువంటి వ్యక్తి ఆ కాంగ్రెస్ అనేటువంటి ఒక పత్రికను స్థాపించి ఆంధ్ర యువజన ఉద్యమం అనేటువంటి ఉద్యమాన్ని చేసింది. అయితే ఈ సైమన్ని బహిష్కరించడానికి ఒక కమిటీ ఉండాలిగా. ఇప్పుడు ఒక ఉద్యమం అంటే అందరూ ముందుకు రారు. ఏం చేస్తారు? బహిష్కరణ. ఒక కమిటీ, ఉత్సవం జరగాలంటే కూడా ఫస్ట్ ఒక కమిటీ ఉంటుంది, అందులో మెంబర్స్ ఉంటారు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, ముఖ్యంగా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. అట్లా సైమన్ బహిష్కరణ కమిటీ ఒకటి ఉంది. దానికి ఎవరు అధ్యక్షుడు? జాగ్రత్తగా చూడండి. కమిటీకి అధ్యక్షుడు ఇక్కడ, బహిష్కరణ కమిటీకి ఎవరంటే సత్యమూర్తి. ఎవరు? వీళ్ళందరి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సత్యమూర్తి అని. ఓకేనా? ఇది మన ఆంధ్రాకు సంబంధించి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్. ఆ తర్వాత విజయవాడ నుంచి వాళ్ళు నేరుగా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? మద్రాసుకి వెళ్ళారు. మద్రాసుకి వెళ్తే మద్రాసులో ఎవరు? టంగుటూరు. మద్రాసులో ఎవరు? టంగుటూరు అంటే నాయకత్వం వహించాడు. టంగుటూరు రాకముందే ఆయన నేతృత్వంలో యూత్ అంతా సైమన్ గో బ్యాక్ అని నిరసనలు చేస్తున్నారు. అక్కడ పార్థసారథి ఏం చేశాడు? ఒక అబ్బాయిని కాల్ చేశారు. అప్పుడు శవాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు ముందుకు రాలేదు. టంగుటూరు ముందుకెళ్తే పోలీసులు ఆపారు. తను రొమ్ము చూపించాడు కాల్చమని. అప్పుడే ఆంధ్ర కేసరి అనేటువంటి బిరుదు టంగుటూరుకు వచ్చింది. ఇది మనం చిన్నప్పటి నుంచి వినేదే, అందరికి తెలిసింది. అందుకని సర్రని చెప్పేశారు. ఆ తర్వాత మద్రాసు నుంచి మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒరిస్సాకి వెళ్ళారు. ఒరిస్సా వాళ్ళు మాత్రం రండి 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 దయచేయండి అన్నారు. భారతదేశం అంతా సైమన్ గో బ్యాక్ అంటే ఒరిస్సా వాళ్ళు ఏం చేస్తున్నారు? నిరసనలు జరపకుండా వెల్కమ్ పలికి ఒక రిక్విజిషన్ లెటర్ ఇచ్చారు వాళ్ళకు. విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. విజ్ఞాపన పత్రం ఇచ్చి ఆ రిక్విజిషన్ లెటర్ ఏముంది మా రిక్వెస్ట్ అంటే, అయ్యా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మా ఒరిస్సా ప్రజలకు, ఒడియా మాట్లాడే వాళ్ళందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్తే సైమన్ ఆనందపడిపోయి ఇంగ్లాండ్కి వెళ్ళి రాణికి చెప్తే 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. తర్వాత సైమన్ ఆ భారత పర్యటన తర్వాత వచ్చినటువంటి చట్టమే 1935 భారత ప్రభుత్వ చట్టం. ఆ చట్టంలో వీళ్ళకు సైమన్ రికమెండ్ చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇప్పించాడు. దీంతో పాటు సింధ్ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అర్థమైందా? నెక్స్ట్ ఉన్నారమ్మా? నెక్స్ట్ ఉన్నాం సార్, ఉన్నాం సార్. చెప్పండి 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 చెప్పాలి మరి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన మొట్టమొదటి తెలుగు మరి ఆంధ్ర నాయకుడు ఎవరు? కార్యదర్శిగా పనిచేసింది. కొండా వెంకటప్పయ్య సార్. హ్మ్. కొండా వెంకటప్పయ్య సార్. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి కొండా కాదు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఓకేనా? రామద- ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఓకేనా? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ వేరే, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వేరే. చూద్దాం ఈ విషయం. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అంటే దేంతో మనకు, దేంతో లింక్ ఉంది ఎవరు చెప్తారు? దేంతో లింక్ ఉంది దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకి? ఇంతసేప రామదండ్రి సార్. ఇది సార్. రామదండు అది చెప్పారు సార్ ఇంతకు ముందు. రామదండి కాదు సార్, నేను అడుగుతాండేది దేంతో సార్ నోట్లో సంబంధం ఉంది, రామదండ్రి ఏ సార్. ఉద్యమంతో సంబంధం ఉంది? చీరాల పేరాల సార్. అది చెప్పాలా? చీరాల, పేరాల, దుగ్గిరాల. రైమింగ్ చెప్పాం మీకు. ఏమని? చీరాల, పేరాల, పేరాల, దుగ్గిరాల. రాలా దుగ్గిరాల. రాలా రాలా, మాకు ఆన్సర్ రాలా. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. మరి చీరాల పేరాల ఏ ఉద్యమంలో భాగంగా జరిగింది? ఏ ఉద్యమంలో భాగంగా జరిగిందమ్మా? చెప్పాల మరి.
సార్ పల్నాడు పుల్లరి సత్య ఆ అంతేనా? సహాయ నిరాకరణమా? సహాయ సహాయ నిరాకరణ ఉద్యమంలో నిరాకరణ భాగంగా నాన్ ఎందులో కోఆపరేట్ భాగంగా జరిగింది? నాలుగు జరుగుతాయి సార్. ఆ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరిగింది. గుర్తుపెట్టుకోండి. మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? వందే మాతరం ఉద్యమంలో భాగంగా లేదా స్వదేశీ ఉద్యమంలో భాగంగా యాటి పోతాం. స్వదేశీ ఉద్యమంలో భాగంగా కోడ్ ఏం చెప్పాము? రాకా కోతి అని చెప్పాము. రాకా కోతి. రాజమండ్రి కళాశాల సంఘటన, తర్వాత కాకినాడ దొమ్మల కేసు, కోటప్పకొండ సంఘటన, తెనాలి బాంబు కేసు, ఇవన్నీ మాత్రం. మరి సహాయ నిరాకరణ ఉద్యమంలో ఏమేమి జరిగినాయి? ఒకటి చీరాల పేరాల సహాయ నిరాకరణ. అంటే ఎవరైనా సహాయం అడిగితే చి అనకూడదు, ఏమన్నా సరే అనాలి. కాబట్టి చీరాల. తర్వాత రెండోది పో అనకూడదు, చిపో అనకూడదు, అంటే పల్నాడు. మూడోది వచ్చి పెదనందిపాడు, మళ్ళా పాతలు. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఏంటివి? ఏంటి? చీరాల పేరాల, పల్నాడు, పెదనందిపాడు. ఇవి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరిగినాయి. ఇందులో చీరాల పేరాలతో మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు సంబంధం ఉంది. ఓకేనా? మరి ఏంటి ఈ చీరాల పేరాల? ఎక్కడుంది? ఏ జిల్లాలో ఉంది? ఇదే వెయిట్ వచ్చేసింది బోర్డు. ఓకే, చెప్పండి. చీరాల పేరాలు ఎక్కడుంది? ఎప్పుడు జరిగింది? పోనీ ఫస్ట్ చీరాల పేరాలు ఎప్పుడు జరిగింది? 1921 ఏప్రిల్ 25. 1921 ఏప్రిల్ 25న జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడుంది ఇప్పుడు చీరాల పేరాల? ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రకాశం జిల్లాలో. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు పక్క పక్కన గ్రామాలు. అయితే ఇక్కడ ఏం జరిగింది ఫస్ట్ అంటే చీరాల యూనియన్ అనేది ఏర్పాటు చేశారు. చీరాల యూనియన్. మరి యూనియన్ అంటే ఏంటంటే ఒకటి చీరాల అనే గ్రామం, రెండు పేరాల అనే గ్రామం. రెండే కాదు, ఇంకా రెండు కలిపారు. మొత్తం 4 గ్రామాలను యూనియన్గా ఏర్పాటు చేశారు. ఒక దాని పేరు జాండ్రపేట, ఇంకో దాని పేరు వీరరాఘవపేట. ఓకేనా? ఈ 4ంటిని కలిపి ఏం చేశారు? చీరాల యూనియన్ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అయితే అప్పుడు ఈ యూనియన్ నుంచి ఇంకేం చేస్తారు? వాళ్ళు యూనియన్ ఏర్పాటు చేస్తే పన్ను వసూలు చేస్తారు. పని బాటలు ఉంటాయి కదా బ్రిటిష్ వాళ్ళకి. సో పన్ను వసూలు అప్పట్లో ఎంతంట? 4,000 రూపాయలు. అప్పట్లోనే ఎంత పన్ను వసూలు? 4,000 రూపాయలు అనమాట. ఓకేనా? అయితే ఏమైంది అప్పట్లో అంటే ఈ యూనియన్ చూడడానికి చీరాలను సందర్శించినటువంటి స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఒక ఆయన ఉంది. స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి చీరాల పర్యటనకు వచ్చాడు. మంత్రులు పర్యటించాలి కదా, ఆ పర్యటనకు వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఆయన పేరు ఏం పేరు? రాజా రామలింగాయార్. తెలుసు కదా, జస్టిస్ పార్టీ గుర్తొస్తే ఆయన గుర్తొస్తాడు. ఓకేనా? రాజా రామలింగాయార్ వచ్చాడండి. ఓకేనా? అయితే వచ్చి గుమ్మన వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఒక అనౌన్స్మెంట్ చేశాడు. వచ్చినోడు వచ్చి ప్రజలతో మాట్లాడిపోకుండా నోరు మూసుకొని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏమని? మున్సిపాలిటీగా మారుస్తున్నది. ఇప్పుడు దాకా యూనియన్ ఉంది, తర్వాత మున్సిపాలిటీగా మారుస్తున్నాను అని చెప్పాడు. మున్సిపాలిటీగా మారిస్తే ఇంకా మంచిదే కదా, డెవలప్ అవుతుంది అనుకుంటే, అరే నాయన పన్ను ఇప్పుడు దాకా ఎంత ఉంది? 4,000 ఉంది. సింపుల్గా దాని పక్కన 0 వేసుకో అన్నాడు. అంటే ఏం చేసినాడు? 40,000 రూపాయల పన్నును విధించడం జరిగిందండి. ఎప్పుడైతే అంటే ఈ పన్ను అంతా ప్రజలే కదా కట్టాలి, రకరకాల రూపంలో. వాటర్ బిల్లు, హౌస్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని వెంటనే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఓకేనా? 4,000 పన్నే మేము భారం అనుకుంటే మీరు 40,000 రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి మున్సిపాలిటీగా చేస్తే ఏం బాగుంటుందని చెప్పి ప్రజలు ఏం చేస్తారు? వెంటనే తిరుగుబాటు చేయడం జరిగింది. అలా ప్రారంభమైనటువంటి ఉద్యమమే చీరాల పేరాల ఉద్యమం. దీనికి నాయకత్వం ఎవరు? దుగ్గిరాల. దీనికి నాయకత్వం ఎవరు? దుగ్గిరాల. ఈ దుగ్గిరాలకు ఒక బిరుదు ఉంది. ఈ దుగ్గిరాలకు ఉన్నటువంటి బిరుదు పేరు ఏం పేరమ్మా? ఆంధ్ర రత్న. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను ఒక స్వచ్ఛంద సేవా దళాన్ని ఏర్పాటు చేశాడు. ఇందాక వచ్చింది క్వశ్చన్. ఆ స్వచ్ఛంద సేవా దళం పేరు ఏం పేరు? రామదండు. మరి రామదండు ఎంతమంది అంటే 1,000 మంది. 1000 మందితో రామదండు అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా దళాన్ని ఇతను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా? అలాగే ఇతను ఏం చేశాడు? ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి అని ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఒక సంస్థ. ఆ సంస్థ పేరు ఆంధ్ర
విద్యా పీఠ గోష్ఠి అనేటువంటి ఒక సంస్థను కూడా నడిపించాడు చీరాల సమీపంలోనే. ఓకేనా? ఈ విధంగా అతను బాగా ప్రజలకు సన్నిహితుడు అవడం జరిగింది. ఓకేనా? అయితే అయితే విజయవాడ ఐఎన్సీ జరిగింది 1921లో, మనం ఇందాక చెప్పుకున్నాం. ఐఎన్సీ 2 రోజులు జరిగింది కదా, ఏప్రిల్ 1 వరకు, మార్చి 31 నుంచి. ఈ విజయవాడ ఐఎన్సీకి ఎవరు వచ్చారు? గాంధీ వచ్చాడు. ఈ గాంధీని కలిచాడు ఆయన. ఎవరు? మన దుగ్గిరాల గాంధీని కలిసి ఏమని అడిగాడు? అయ్యా, మీరు ఒకసారి మా చీరాల పర్యటనకు రండి అని చెప్పి ఆహ్వానం పలికాడు. ఎక్కడ? విజయవాడలో కలిసి గాంధీ ఆహ్వానం పలకడం జరిగింది. ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఇంకా గాంధీ వస్తాడు. యాక్టివ్గా తిరుగుతూ ఉండాడు కాబట్టి 1921 ఏప్రిల్ 1 వరకు ఆడ జరిగింది కదా విజయవాడలో. ఏప్రిల్ 6న ఇతను పర్యటించాడు. గాంధీ పర్యటన చీరాల పేరాల్లో జరిగిందనమాట. సూచించి ఆయన ఏం చేశాడు? గృహ సముదాయాలను ఏర్పాటు చేసుకొని పన్నులను కట్టద్దండి అన్నాడు. గ్రామ చివరికి వెళ్ళిపోండి మీరంతా. గ్రామంలో ఊరు ఉండదండి. ఊరు బయట వెళ్ళిపోయి మీరే గృహ సముదాయాలు, ఇప్పుడు వస్తానుల కాలనీలో అట్లా సముదాయాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండండి, మీరు ట్యాక్స్ కట్టద్దండి. ఎవడేం చేస్తాడో చూద్దాం అని చెప్పాడు అనమాట. ఎవరు? మన గాంధీ. దానికే ఏమని పేరు పెట్టారు? ఈ గృహ సముదాయాలకి 2 పేర్లు పెట్టారు. ఇలా ప్రజలు ఏర్పాటు చేసుకున్న గృహ సముదాయాలకి రామ్ నగర్ అనేటువంటి పేరు ఒకటి, అలాగే ఇంకోటి ఏం పేరు? గోపాలకృష్ణయ్య నగర్. ఎందుకంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కదా, కాబట్టి గోపాలకృష్ణయ్య నగర్ అనేటువంటి దీనికి 2 పేర్లు పెట్టడం జరిగింది. ఓకేనా? అయితే ఇక్కడ ఏం చేశాడు? ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఇప్పుడు ఊరు బయట వచ్చేసారు. గృహ సముదాయాలు ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ వీళ్ళని పరిపాలన చేయాలిగా, వీళ్ళ సౌకర్యాలు చూడడానికి ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఉండాలి కదా. అందుకని మనోడు చోళుల పరిపాలన కాలంలో గ్రామ వ్యవస్థ ఎలా ఉన్నిందో, స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఎలా ఉన్నిందో అటువంటి పరిపాలన ఇంట్రడ్యూస్ చేసి 11 నెలలు రన్ చేశాడు. 11 నెలలు మనోడు కంటిన్యూగా అక్కడ పరిపాలన చేయడం జరిగిందన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ వీళ్ళు గృహ సముదాయం అంటే పక్కా బిల్డింగులు కట్టుకున్నారంటే లేదు. ఏం కట్టుకుంటారు? గుడిసెలు కట్టుకుంటారు తాత్కాలికంగా. ఈ గుడిసెలు కట్టుకుంటే ఈ గుడిసెలు నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది అంటే, గుడిసెలు నిర్మించుకోవడానికి 25 రూపాయలు అయింది. అయితే గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత వేసింది తెలుసా? వీటి మీద కూడా ఉంటారు కదా వాళ్ళు. గవర్నమెంట్ ఎంత వేసిందంటే 1020 రూపాయలు ఎక్కువ వేసింది. దాని మీద 1025 రూపాయలు ట్యాక్స్ వేయడం జరిగిందండి. ఓకేనా? అయితే ఇక్కడ ఎంతో బాగా ట్యాక్స్ కట్టకుండా చోళుల యొక్క స్థానిక స్వపరిపాలన ఫాలో అవుతూ హ్యాపీగా జరుగుతున్నటువంటి మూమెంట్లకి ఒక శత్రువు ఎంట్రీ అయింది. మనమే శత్రువు అన్నట్టు ఒక శత్రువు. ఓకేనా? అంటే ఈ కంటెంట్ వరకు శత్రువు, ఎందుకంటే వాళ్ళు మంచి పనులు కూడా చేసి ఉండొచ్చు మిగతాటప్పుడు. ఇప్పటి వరకు శత్రువు అదే జస్టిస్ పార్టీ. ఈ జస్టిస్ పార్టీ ఎందుకు ఎంట్రీ అయింది అంటే, ఇది బ్రాహ్మణేతర పార్టీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి పార్టీ ఏదంటే జస్టిస్ పార్టీ. ఇప్పుడు బ్రాహ్మణేతర పార్టీ అయితే ఏం సార్ సమస్య అంటే, గోపాలకృష్ణయ్య ఉన్నాడు కదా, ఈ గోపాలకృష్ణయ్య బ్రాహ్మణుడు. దాంతో వీళ్ళకు నచ్చలా ఇతనుండి నడిపించడము, 11 నెలలు కంటిన్యూగా వాళ్ళని రూల్ చేయడం ఇది నచ్చల. అందుకని వీళ్ళు ఎంటర్ అయిపోయి ఏం చేశాడు? ఉద్యమాన్ని ఎలా అయినా అణిచివేయాలని చెప్పి జస్టిస్ పార్టీ అణిచివేయడానికి కృషి చేయడం జరిగింది. ఉద్యమాన్ని అణిచివేయడానికి జస్టిస్ పార్టీ కృషి చేసింది. వెరీ 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 ఇంపార్టెంట్. వెంటనే ఏమైంది? హింసాత్మక చర్యలు పెరుగుతాయి. ప్రజలు విసిగిపోయి, అంతేకాకుండా ఈ ఉద్యమానికి ఎవరికి బాగా పేరు వచ్చింది? గోపాలకృష్ణయ్యకి పేరు వచ్చింది. అవునా? ఇది కొందరికి ఇష్టం లేదు. గోపాలకృష్ణయ్యకు పేరు రావడం ఇష్టం లేని వాళ్ళు కొందరు ఉంటారు. ముఖ్యంగా కాంగ్రెస్లో ఉంటారు. ఎవరంటే నెంబర్ 1 కొండా వెంకటప్పయ్య మహానుభావుడు, 2 పట్టాభి భోగరాజు పట్టాభి సీతారామయ్య. వీళ్ళిద్దరికీ గోపాలకృష్ణయ్యకి పేరు రావడం ఇష్టం లేదు. ఓకేనా? దాంతో వాళ్ళు ఏం చేశారు? ఎలాగైనా దుగ్గిరాలను పట్టించేయాల పోలీసు వాళ్ళకు అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేశారు. వీళ్ళందరూ కలిసి ప్లాన్ వేస్తే అదే టైంలో బరంపురం అనేటువంటి చోట ఆంధ్ర మహాసభ జరిగింది. ఆంధ్ర మహాసభ అనేది అప్పుడు జరుగుతున్నాయి కదా, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం సభలు జరుగుతున్నాయి. ఆంధ్ర మహాసభ జరిగింది. అక్కడికి వెళ్ళాడు ఊరికే ఉండకుండా మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అక్కడ
అరెస్ట్ చేపించేస్తారు. ఓకేనా? ఎప్పుడు జరిగింది అంటే 1921 సెప్టెంబర్. అక్కడికి వెళ్తే అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందన్నమాట. వెంటనే దేశద్రోహం కేసేసి సంవత్సరం రోజులు ఆయన్ని జైల్లో పెట్టేసి. ఓకేనా? అయితే ఈ ఉద్యమంలో భాగంగా ఏ ఉద్యమంలో, చీరాల పేరాల ఉద్యమంలో భాగంగా, చీరాల పేరాల సంఘటనలో భాగంగా ఫస్ట్ టైం ఒక మహిళ జైలుకి వెళ్ళింది. ఫస్ట్ టైం ఒక మహిళ జైలుకి వెళ్ళి వచ్చింది గోపాలకృష్ణయ్యతో పాటు. అలా జైలుకి వెళ్ళినటువంటి ఆ మహాతల్లి ఎవరంటే రావూరి అలివేలు మంగతాయారమ్మ. రావూరి అలివేలు మంగతాయారమ్మ ఈవిడ కూడా జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక మహిళ కూడా ఉంది. తర్వాత ఎవరు ఏమంటే దువ్వూరు సుబ్బమ్మ. ఎవరు దువ్వూరు సుబ్బమ్మ? ఎవరికైనా గుర్తుందా? చిలకమర్తి లక్ష్మీ నరసింహ ఉన్నాడుగా, ఆయన మేనకోడలేమో. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసింది ఏ ఉద్యమంలో భాగంగా అని రేపు అడుగుతారు. దేశ ఈ దువ్వూరు బాంధవి సార్. సూపర్. ఏం బిరుదు? దేశ బాంధవి అనేటువంటి బిరుదు ఉంది ఎందుకు. వీళ్ళిద్దరిని కూడా ఇదే ఉద్యమంలో భాగంగా అరెస్ట్ చేయడం జరిగిందండి. అయితే దీని మీద ఒక బుక్ కూడా వచ్చింది. ఈ చీరాల పేరాల మూమెంట్ మీద ఒక బుక్ కూడా వచ్చింది. ఆ బుక్ పేరు ఏం పేరు? చీరాల పేరాల వనవాసం. చీరాల పేరాల వనవాసం అనేటువంటి బుక్ వచ్చింది. అంటే వాళ్ళు అంటే రాముడు వనవాసం వెళ్ళినట్టు వాళ్ళందరూ ఊర్లో వదిలేసి ఊరు బయట వచ్చి గుడిసెలు వేసుకున్నారుగా, అలా. మరి ఎవరు రాశారంటే పిసపాటి నారాయణ శాస్త్రి. ఎవరు? పిసపాటి నారాయణ శాస్త్రి ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందండి. అలాగే అలాగే ఈ జైల్లో ఉన్నటువంటి దుగ్గిరాల జైల్లో ఏం చేయాలా, ఖాళీగా ఉండలేం కదా, అందుకని ఒక పాట పాడాడు. ఊరికే ఉంటాయి కదా, నన్ను మీరేం చేయలేర్రా అన్నట్టు ఒక పాట పాడాడు. అదే పదవే భద్రాద్రికి పాపిష్టి ఘటమా. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాముడు అడవులకు వెళ్ళినట్టు పదవే భద్రాద్రికి పాపిష్టి ఘటమా అనేటువంటి పాట ఇతను పాడడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ తర్వాత ఆ తర్వాత ఏమైంది? 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. 1937లో ఈ చట్టం ప్రకారం ఎన్నికలు జరిగాయి. ఈ చట్టం ప్రకారం ఎన్నికలు జరిగితే ఏం చేశారు? ఆ మద్రాసులో ఐఎన్సి ప్రభుత్వాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చక్రవర్తి రాజగోపాలాచారి ఉన్నాడు. రెవెన్యూ మంత్రిగా టంగుటూరు ఉన్నాడు. ఇది మనందరికి తెలిసిందే. రెవెన్యూ మంత్రిగా టంగుటూరు ఉండేవాడు. ఓకేనా? అప్పుడు స్థానిక స్వపరిపాలన మంత్రి ఎవరు? స్థానిక స్వపరిపాలన మంత్రి ఫస్ట్ వచ్చింది ఎవరు? రాజరామ నింగారు వచ్చి కదా ట్యాక్స్ పెంచాడు. ఇప్పుడు ఎవరు 37 అంటే బెజవాడ గోపాల్ రెడ్డి ఉన్నాడు. ఇతను 37 ఎన్నికలు జరిగితే 38కి వచ్చి మున్సిపాలిటీని రద్దు చేశాడు. ఏ మున్సిపాలిటీని? చీరాల పేరాల మున్సిపాలిటీని రద్దు చేయడం జరిగింది. అది అక్కడి వరకు గుర్తుపెట్టాం. ఓకేనా? అంతే అంతే. ఇది నెక్స్ట్ అమ్మా. ఈయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా కూడా పనిచేశాడు. నెక్స్ట్ క్రూయల్ ఫారిన్ టైగర్. ఇందాక మనం చెప్పుకునేసింది. చూడండి, ఇది చాలా సార్లు వస్తుంది. ఏ స్వాతంత్ర సమరయోధుడు రాశాడు అని అడుగుతున్నారు. చెప్పాలా? ఇందా చెప్పామమ్మా. గాడిచర్ల హరి సర్వోత్తమరావు. మర్చిపోకూడదు, చూడాలి మరి. నెక్స్ట్ భారత కోకిలుగా ఇందాక చెప్పేశాను. ఇది కూడా ఎవరు? సరోజినీ నాయుడు. భారతదేశ మొట్టమొదటి మహిళా గవర్నర్ ఉత్తరప్రదేశ్. ఈమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది గవర్నర్ వ్యవస్థ గురించి? ఎన్నిసార్లు చెప్పా? బంగారు పంజరంలో చిలక లాంటిది గవర్నర్ వ్యవస్థ. ఎందుకంటే రాష్ట్రపతి అభిష్టం మేరకు పదవిలో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సరోజినీ నాయుడు కుమార్తె పద్మజా నాయుడు. ఓకేనా? నెక్స్ట్ 1900 ఏం చెప్తున్నాడు? 21లో గుంటూరు జిల్లాలో అటవీ సత్యాగ్రహం చేయడానికి కారణం ఏంటి? గుంటూరులో అటవీ సత్యాగ్రహం చెప్పాలి. ఇది కూడా ఆయన రకాల ఉద్యమంలో భారంగా చెప్పిన చిప అన్నారు అని చెప్పిన. పశువులను అడవులు మేపడానికి భారీ పన్ను చెల్లించడం నిరాకరించారు. అదే కదా పల్నాడు పుల్లరి. అట్లా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఎవరైనా సహాయం అడిగితే ఏం చెప్తారని చెప్పా? ఎవరైనా సహాయం అడిగితే మనం ఏమంటాము? చిప అంటాం. అంటే చీరాల పేరాల పల్నాడు, ఇంకోటి పెదనందిపాడు, 3 జరుగుతాయి. ఓకేనా? ఈ పల్నాడునే మనం పల్నాడు పుల్లరి అంటాం.
పల్నాడు పుల్లరి. ఓకేనా? పుల్లరి సత్యాగ్రహం అని పిలుస్తాం. ఎప్పుడు జరిగింది ఇది? 1921 సెప్టెంబర్లో జరిగింది. అవునా? ఓకేనా? ఈ 1921 సెప్టెంబర్లో ఏమైంది? వరంపురంలో మీటింగ్ ఉంటే దుగ్గిరాలను అరెస్ట్ చేసినారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పల్నాడు పుల్లరి జరుగుతుంది. మరి పల్నాడు ఎక్కడుందంటే గుంటూరు. పల్నాడు ఎక్కడుంది? గుంటూరు. ఓకేనా? గుంటూరు. అయితే పల్నాడులో మాచర్ల, వెల్దుర్తి, సిరిగిరిపాడు, మించాలపాడు. ఒకటి మాచర్ల, 2 వెల్దుర్తి, 3 సిరిగిరిపాడు, 4 మించాలపాడు. ఈ గ్రామాలు ఇవన్నీ ఏంటివి? ఊర్లు. ఈ గ్రామాల చుట్టూ ఉన్నటువంటి అడవులు ఉన్నాయి. ఈ గ్రామాల చుట్టూ ఏమున్నాయి? అడవులు ఉన్నాయి. ఈ అడవులను ప్రభుత్వం ఏం చేసింది? అడవులను గవర్నమెంట్ ఏం చేసింది? రిజర్వ్డ్ ఫారెస్ట్స్ అని చెప్పింది. అంటే అనుమతి లేకుండా ఎవరు కానీ అడవులోకి వెళ్ళడానికి లేదు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ప్రకటించింది అనమాట. అలాగే ఒకవేళ పశువులు మేపడానికి వెళితే ప్రతి పశువుపై చూసుకోండి, ప్రతి ఆవు పైన కూడా, ఆవు అడవిలోకి ఎంటర్ అయితే మేయడానికి 3 అణాల పుల్లరి పన్ను విధించింది. 3 అణాల పుల్లరి పన్ను. మనం శాతవాహన కాలం నుంచి చదువుతున్నాం పశువుల మీద వేసేటువంటి పన్నుని పుల్లరి పన్ను అని. క్వశ్చన్ అడిగితే చెప్పండి, శాతవాహన కాలంలో పశుగ్రాసం ఏది? జనుము సార్. జనుము. సూపర్, వెరీ గుడ్. కాబట్టి పుల్లరి పన్ను అనేది 3 అణాల పుల్లరి పన్ను అనేది వేయడం జరిగింది. ఓకేనా? అయితే ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే 1921లో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే కరువు వచ్చేసి, కరువు వచ్చినప్పుడు ఏమవుతుంది? వర్షాలు పడకపోతే అడవుల్లో గడ్డి మొలవదు. మళ్ళీ పశువులు ఎట్టమేస్తాయి. అప్పుడు ఏం చేయాలా? పన్ను తగ్గించాలా. అయితే పన్ను తగ్గించకుండా ఇంకా ట్యాక్స్ పెంచారు. ట్యాక్స్ పెంచడం జరిగిందండి. ఎంత? 3 to 12, 12 అణాలకు 12 అణాలకు పెంచడం జరిగింది. అప్పుడు ప్రజలు వ్యతిరేకించి ఉద్యమం చేశారు. అలా వచ్చినటువంటి ఉద్యమమే పల్నాడు పుల్లరి తిరుగుబాటు. ఓకేనా? అది. అయితే దీంట్లో ప్రజలకు మద్దతు ఇచ్చింది ఎవరు? ప్రజలు తిరుగుబాటు చేశారు కదా, వాళ్ళకి మద్దతు ఇచ్చింది నెంబర్ 1 ఉన్నవ లక్ష్మీనారాయణ, మాలపల్లి నవల రచయిత. అలాగే వేదాంతం నరసింహాచారి. యామిని పూర్ణ తిలకం. ఓకేనా? వీళ్ళు యామిని పూర్ణ తిలకం వేశ్య. వీళ్ళందరూ కూడా వీళ్ళు మద్దతు ఇచ్చారు. ఏమో ఒక్క మహిళ, బాగా గుర్తుపెట్టుకోండి, మహిళ అంటే పుల్లరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళ ఎవరు అని అడిగితే ఏం చెప్పాలి? యామిని పూర్ణ తిలకం అని చెప్పాను. ఓకేనా? అయితే ఐఎన్సి పిలుపు ఇవ్వాల. దేనికి? పన్నుల నిరాకరణకు. ఈ పుల్లరి పన్ను నిరాకరణకు ఐఎన్సి పిలుపు ఇవ్వలేదన్నమాట. పిలుపు ఇవ్వకపోతే మనం సాంఘిక బహిష్కరణ మాత్రమే కొనసాగించాలా అని చెప్పారు. అలా చెప్పి దీన్ని నీరు గార్చింది ఎవరు? పిలుపు ఇవ్వకుండా నీరు గార్చింది ఎవరంటే కొండా వెంకటప్పయ్య. చూడండి, ఏం పని బాటలో వీడికి. ఓకేనా? కొండా వెంకటప్పయ్య దీన్ని నీరు గార్చడం జరిగిందండి. ఓకేనా? అయితే ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ రూల్స్ ఉన్నాయి. 12 అణాలు ట్యాక్స్ కట్టి అడవిలోకి పోవాలా. అయితే 12 అణాలు కట్టకుండా నువ్వు ఏం చేస్తావో చేసుకోరా, నువ్వు నన్ను ఏం చేయలేవురా అన్నట్టు 1 కాదు 2 కాదు 300 పశువుల్ని అడవిలోకి తోలినాడు ఒక ఆయన. మామూలుగా ఉండదు మనతో. ఓకేనా? అలా అడవిలోకి పంపితే ఈ ఆవులన్నిటినీ మంచాలపాడు చెప్పుకున్నాక మనం ఊరి పేరు, ఈ మంచాలపాడు లేదా మించాలపాడు, అక్కడ బందెర దొడ్డి అనేటువంటి దొడ్డిలో ఈ పశువుల్ని బంధించారు. ఓకేనా? పశువుల్ని అంటే ప్రజలందరూ తోలేస్తే బంధించారని. ఓకేనా? అయితే ఎంత ధైర్యం రా మీకు, మావుల్ని ఎత్తుకొని బంధిస్తారా అని చెప్పి వీటిని విడిపించడానికి ఒక మహానుభావుడు వెళ్ళాడు. ఎవరైనా చెప్తారా ఆయన పేరు? పశువులు విడిపించడానికి వెళ్ళింది కన్యగంటి హనుమంతరావు. గుర్తుపెట్టుకోవాలమ్మా. హనుమంతరావు వెళ్తే ఇతన్ని కాల్చి చంపేశారు. ఏం చేశారు? బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపడం జరిగింది. మరి ఈ టైంలో గుంటూరు కలెక్టర్ ఎవరు అని అడుగుతారు. కానీ గుంటూరు కలెక్టర్, ఈ టైంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎవరు అని అడిగితే మన దగ్గర బాగలేక లార్డ్ షీల్డ్ గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉండేవాడు. ఓకేనా? ఈయన మరణించడంతో
1921 సెప్టెంబర్ 23 ఇతను మరణించడంతో ఈ పల్నాడు పుల్లరి ఉద్యమం అనేది నీరుగారడం జరిగింది. ఓకేనా? ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకి 1000 మంది క్రమశిక్షణ గల యోధులకు శిక్షణ ఇచ్చారు. ఈ గ్రూప్ పేరేంటి? నేనైతే చెప్పను, మీకు తెలిస్తే చెప్పండి, లేదని బెరబండి చెప్పాలి మరి. రామదండు గ్రూప్ సార్. రామదండు రామదండు గ్రూప్. ఓకేనా? నెక్స్ట్, రామదండు గ్రూప్ అమ్మ, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అయితే ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రామదండు. రామదండు రామదండ ఏర్పాటు చేసింది ఎవరు? దుగ్గిరాల. ఎంతమంది వీళ్ళు? దీన్ని ఒక ఆయన ఇన్స్పైర్ గా తీసుకున్నాడు. భలే ఉందిరా, ఇదేదో స్వచ్ఛంద సేవా సంస్థని ఇన్స్పైర్ గా తీసుకునేది ఎవరంటే డాక్టర్ మురళీ నాయక్. డాక్టర్ మురళీ నాయక్ ఏం చేశాడు సార్ ఇన్స్పైర్ గా తీసుకొని అంటే, నాసిక్ ఎక్కడుందమ్మా? మహారాష్ట్రమ్మా. ఓకేనా? నాసిక్ శాసనం వహించింది ఎవరు? నాసిక్ లో భోంస్లే సైనిక పాఠశాల అని ఒకటి ఉంది. ఏ పాఠశాల? భోంస్లే సైనిక పాఠశాల. ఓకేనా? అంతా ఎవరు ఇల్లు? భోంస్లే. వీళ్ళంతా ఎవరు? ఛత్రపతి శివాజీ తర్వాత ఏర్పడినటువంటి సర్దార్ల కూటమి. ఎట్లమ్మా మర్చిపోతే? ఈ భోంస్లే సైనిక పాఠశాలకి ఆయన ఏం చేశాడంటే రామభూమి అని పేరు పెట్టాడు. రుద్రాల యొక్క రామదండును ఇన్స్పైర్ గా తీసుకొని రామభూమి అని పేరు పెట్టాడు. అలాగే ఇక్కడ ట్రైనీస్కి ట్రైనింగ్ తీసుకొని బయట వచ్చినటువంటి వాళ్ళకి రామదండు అని పేరు పెట్టాడు. ట్రైనీస్కి ఆయన కూడా రామదండు అని పిలిచాడు. అలాగే ఆ స్కూల్కి ఏదైనా టెలిగ్రాఫ్, ఇప్పుడంటే లెటర్స్, ఫోన్లు, అప్పుడు టెలిగ్రాఫ్లు వచ్చాయి కదా, ఈ టెలిగ్రాఫ్ అడ్రస్ కూడా రామదండు అని పెట్టాడు. మామూలుగా ఉండదు మనం. ఓకేనా? అది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక స్వాతంత్ర సమరయోధుడు మరియు కిసాన్ ఉద్యమ మార్గదర్శకుడు ఎవరు? నాకైతే తెలియదమ్మా. ఎవరమ్మా? కిసాన్ ఉద్యమానికి మార్గదర్శకుడు గోగినేని రంగనాయకులు అంటమ్మా. ఎవరు? గోగినేని రంగనాయకులు. ఓకేనా? గోగినేని రంగనాయకులు. సరే, ఇది రేపు చూద్దాం. రేపు ఈయన గురించి చూసి మళ్ళీ కంటిన్యూ.